బొట్టు ఎందుకోసం అంటే ఇక్కడ ఆజ్ఞానేత్ర చక్రం ఉంటుంది. ఆజ్ఞా చక్రాంతరగణస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఇక్కడ ఆజ్ఞా చక్రం అంటే థర్డ్ ఐ, మూడో నేత్రం మనకి ఇక్కడ ఉంటుంది. శివుడికి ఇక్కడే ఉంటుంది. తేడా ఏమిటంటే ఆయనకి తెరుచుకుంది, మనకి మూసుకుంది, అంతే తేడా. ఆయన శివుడుగా మూడో కన్ను తెరుచుకోబట్టి ఆయన ప్రతి కోరికని జయిస్తాడు. పార్వతీదేవి వచ్చింది, ఆయన దక్షిణామూర్తిగా తపస్సు చేస్తుంటే పార్వతీదేవి వచ్చింది, 16 ఏళ్ళ అమ్మాయి. ఆవిడ సపర్యలు చేస్తోంది. ఈయన అలా కళ్ళు తెరిచాడు. ఏమిటో ఆ వయస్సులో అమ్మాయిని చూడగానే ఏదో అనిపించింది. వెంటనే ఆయన ఏం చేశాడు, మనకు పురాణంలో ఏం చెప్తారు, మూడో కన్ను తెరిచాడు, మన్మధుడు భస్మమయ్యాడు. ఇది పురాణంలో చెప్పే కథ. మన్మధుడు అనే మనిషి కానీ దేవత కానీ ఎక్కడా లేవు. మన్మధుడు అంటే మనస్సుని మదించే కామవాంఛ, దాన్నే మన్మధుడు అన్నారు. ఆయన ఆ మన్మధుడిని మూడో కంటితో చూశాడంటే అర్థం ఏమిటి, తన మనస్సులోకి తానే చూసుకుని ఇంతకాలం బతికాను కదా, మొదటి భార్య సతీదేవి ఉంది కదా, ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది కదా, బ్రహ్మచర్యం పాటిద్దాం, ఇక పెళ్ళే చేసుకోవద్దని ఇక్కడ కూర్చున్నాను కదా, ఇప్పుడు ఈ పిల్లని చూసి నాకీ కోరిక కలగడం ఏమిటి, అసలు ఈ కోరిక ఎక్కడ పుట్టింది అని కోరిక మూలాల్లోకి చూశాడమ్మా. ఆ మూలంలోకి చూడడమే మూడో కంటితో చూడడం, అది లెక్క. అది మన ధర్మంలో ఉండేగా. మూలంలోకి చూస్తే నువ్వు మూడో కంటితో చూసినట్టు లెక్క. ఎందుకని ఈ 2 కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూసినంత కాలం అడ్డగోలుగానే కనపడుతుంది. ఎందుకంటే అడ్డకళ్ళు ఉన్నాయి, కళ్ళు అడ్డంగా ఉన్నాయి. గమనించి, నిలువు కన్ను ఎవరికి లేదు ఇక్కడ, 2 కళ్ళు అడ్డంగానే ఉన్నాయి. కళ్ళు అడ్డంగా ఉన్నాయి కాబట్టి మనకి ప్రపంచం అడ్డగోలుగా కనపడుతుంది. అడ్డగోలు అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో గమనించండి. మన తెలుగు గొప్పతనం అంటేనే అడ్డంగా దొరికిపోయాడు, అడ్డంగా మాట్లాడతానే, ప్రతిదానికి అడ్డం వస్తున్నాడు, అడ్డగోలుగా వ్యతిరేక అర్థంలో వాడుతారు అడ్డం అనే మాట. ఈ అడ్డకళ్ళతో మనం ఈ దిక్కుమాలిన ప్రపంచాన్ని చూస్తున్న